అన్నా ఇప్పుడే కోర్టు సినిమా వచ్చినా నాకైతే ఒకటే అన్న, నేనైతే మెయిన్గా నానేనకు హ్యాట్స్ ఆఫ్ అన్న. మొన్న నానేనకు మాట్లాడు ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 కాకడనన్నా, కానీ ఈ సినిమా అన్న బ్లాక్ 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 బాస్టర్ అన్న, మంచి కంటెంట్ అన్న, జనాలకు కావాల్సిన మెసేజ్ మంచి మూవీ నాకు ఇచ్చావన్నా. నాకైతే థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను టికెట్ పెట్టుకుని సినిమాకి వచ్చాను. అసలు నా సినిమాకి అండ్ నేను చాలా న్యాయం జరిగిందని నాకైతే సినిమా ద్వారా చాలా న్యాయం జరిగింది. 250 టికెట్ పెట్టిపోయినా టికెట్కి న్యాయం జరిగింది. చాలా సినిమాలు చెత్త సినిమాలు వచ్చినా కానీ ఇలాంటి కంటెంట్ ఉన్న ఎమోషనల్ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూసినా. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అండ్ లేదా అంటే మాలాంటి ఏజ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే అంటే రాజకీయం ఎలా జరుగుతుంది, తల్లిదండ్రులు ఎంత దీనంగా వాళ్ళ మైండ్ ఉంటుందో అండ్ వాళ్ళంటే ఇప్పుడు ఇద్దరిని అంటే ఈడగొట్టడానికి ఒక అబ్బాయిని జైల్లో పెట్టడానికి జరిగే సన్నివేశాలన్న సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అండ్ ఇంకోటి అన్న మెయిన్గా చెప్పుకోవాల్సిన ప్రియదర్శి అన్న యాక్టింగ్ మాత్రం సెకండ్ హాఫ్లో చంపేసిన కమెడియన్గా చూసినా. దీంట్లో ఒక సీరియస్ రోల్లో చూస్తామన్నా. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయి ఆ క్యారెక్టర్ మాత్రం. ఇంకోటి అన్నా శివాజీ అన్న బిగ్ బాస్ శివన్న నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు అన్న. ఈ సినిమాతో నువ్వు కమ్బ్యాక్ ఇచ్చినావు. నీ కోసం కొత్త డేటర్ స్టోరీ రాసుకోవాల్సిందే. మెయిన్గా విలనిజం మాత్రం చంపేసిన భయ. అందరూ ఒక ఎత్తు, విలన్ ఒక ఎత్తు. మన శివాజీ అన్న యాక్టింగ్ మాత్రం సూపరు. అండ్ ఇంకొకటి అమ్మాయి క్యారెక్టర్ మాత్రం చంపేసింది. ఆమె ఎమోషనల్తో, ఆమె క్యూట్నెస్తో. శ్రీదేవి గారు ఏంటి మేడం మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నో నాకు తెలియదు, నాయదే అనుకోండి. శ్రీదేవి చంపేసిన పోయి ఎక్స్ప్రెషన్తో ఈ సినిమాతో అసలు జూనియర్ లావణ్య త్రిపాఠి అనుకోవచ్చు పోయా. ఆమె స్మైల్కి నేను ఫీల్ అయిపోయినా పోయా. ఇక నువ్వు తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. నేను చెప్పేస్తున్నావు కదా తెలుగు స్టార్ హీరోయిన్ అయిపోతావు. కానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టుండు. ఆయన అబ్బాయి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది పోయా. మెయిన్గా ఏంటంటే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు తీసుకున్న స్టోరీ అంటే మన పబ్లిక్లో జరిగే సన్నివేశాలు, పబ్లిక్లో జనరల్ కాంబినేషన్ బ్రో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే బయట ఏం జరుగుతుందో అదే తీశారు. అండ్ మంచి మెసేజ్. ఈ సినిమానే పోలీసులు, లాయర్లు అందరూ చూడాలి. మెయిన్గా పోలీసులకు, లాయర్లకు ఒకటే చెప్తా, మీడియా ద్వారా చెప్తున్నా, మీరు డబ్బుకు లొంగకండి సార్ ప్లీజ్. ఎందుకంటే మాలాంటి అమాయకుల జీవితాలతో ఆడుకోండి. పేదోళ్ళు సపోర్ట్ లేదని మీరు పేదోళ్ళు తొక్కేస్తారు. కానీ పోలీసులు, లాయర్లు పక్కా చూడాలి. అండ్ అమ్మ నాన్నలు సినిమా చూడండి, మంచి కల్ట్ ఉన్న సినిమా. కోర్టు సూపర్.